హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎవరైతే అపియర్ కాబోతున్నారో వాళ్ళ కోసం ఒక ఇంపార్టెంట్ వీడియో ఇదని చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ కూడా కాలేదు అండ్ ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అండ్ అందులో అన్ని గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. మీకు తెలుసు, ప్రతి కాలేజీలో 15% అండ్ లోకల్ తెలంగాణలో వీటి రెండిటికి ఎంత తేడా ఉంది, ఇది తెలియక చాలామంది ఆల్ ఇండియాకి అండ్ లోకల్కి రెండిటికి అప్లై చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఈ వీడియో ఇప్పుడే ఎందుకు పెడుతున్నానంటే, ఇంకా ఎగ్జామ్కి చాలా టైం ఉంది. కాకపోతే వీడియో మన ఛానల్లో అలానే ఉంటుంది, మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా చూసుకోవచ్చు అని చెప్పి. ఏం జరిగింది, అసలు ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వస్తే మీరు తెలంగాణ టాప్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది ఆల్ ఇండియాలోనే డైరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ రౌండ్, ఆ తర్వాత లోకల్ జరుగుతూ ఉంటుంది, ఇలా అవుతుంది. అండ్ ఎనీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఆల్సో తెలంగాణలో సీట్ రావాలంటే యాక్చువల్గా ఎంత ర్యాంక్ రావాలి, మేబీ ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తూ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది మీకు రిజల్ట్ వచ్చాక కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడే కాకుండా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అని వీడియో అయితే చేస్తున్నాను. సో చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి. మీకు ఎనీ డౌట్ ఇంకేమైనా ఉన్నా కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన దగ్గర అన్ని సర్వీసెస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ నుంచి మొదలు పెడితే మీకు ప్రయారిటీ ఆర్డర్ నుంచి ప్రతి ఒక్కటి కంప్లీట్ ఉంటాయి. సో ఎంతోమందికి మనం మెంటర్షిప్ చేస్తున్నాం. సో ఈ ప్రజెంట్గా అయితే మనకు ఆల్ ఇండియా కోటా అండ్ లోకల్లో ఎలా ఉంది టాప్ కాలేజెస్ కట్ ఆఫ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సో అదైతే చూడండి, అది చూస్తే మీరు దేనికి అప్లై చేయాలనేది తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అందరు చేసుకోవడమే, కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ ఆల్ ఇండియాకి తెలంగాణకి ఆరు ఏపీ వాళ్ళు ఏపీకి మళ్ళీ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్కి అయితే ప్రతి ఒక్కరు రిజిస్టర్ ఆల్రెడీ చేసుకుంటున్నారు. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్, ఇంపార్టెంట్ డేటా, మీకు ఏది అవసరమో ఆ డేటా మన నుంచి వస్తూ ఉంటుంది. మన వెబ్సైట్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే కౌన్సిలింగ్ అయిపోయేదాకా ఉంటుంది. మీకు ఇది ఫ్రీనే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది, మీకే అర్థమవుతుంది. ముందు ముందు మన హిస్టరీ కూడా చూడండి వీడియోస్. సో వీడియోలోకి వెళ్ళి యాక్చువల్గా ఆల్ ఇండియా కోటాలో ఏం జరుగుతుంది, తెలంగాణ టాప్ కాలేజెస్ అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఒక తెలంగాణే కాదు, ఏ స్టేట్ స్టూడెంట్స్కైనా తెలంగాణ కాలేజెస్లో ఒకవేళ ఆల్ ఇండియాలో అప్లై చేసుకుంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత ర్యాంక్ రావాలి అనేది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో క్లియర్గా రౌండ్ వైజ్గా ఇందులో ప్రతి కేటగిరీ అయితే ఉంటుంది. వీడియో అంతా చూడండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో చేరిన వారికి యాక్యురేట్ డేటా మన వెబ్సైట్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీలైన వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ కూడా చేయండి డౌట్ ఉంటే, ఏదైనా పర్లే, ఎనీ సర్వీస్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణలో ఆల్ ఇండియా కోటా ద్వారా ఓపెన్లో రావాలంటే టాప్ కాలేజ్ చూద్దాం, గాంధీ కాలేజ్. సో ఇక్కడ ఇది రౌండ్ 1 లోకల్, ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఇది. లోకల్లో ఇంకా స్టేట్ మెరిట్, డిస్ప్లే, కేటగిరీ అవన్నీ ఉంటాయి. అది లోకల్ మాట్లాడినప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఆల్ ఇండియా అండ్ లోకల్ కోటా కంపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవి 3 రౌండ్స్ లోకల్లో ఆల్ ఇండియాకి ఇలా కట్ అయింది. మరి ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసిన వారికి జస్ట్ 2909కి రౌండ్ 3 వరకు కట్ అయింది. మనం ఏ కట్ ఆఫ్ అయినా రౌండ్ 3 వరకే చూడాలి. ఆ రౌండ్ 4 అవన్నీ కూడా అప్పటి వరకు సీట్ వచ్చిన వరకు ఉండదు ఇంకా. అది చాలా లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే ఇక్కడ 14,000కు లోకల్‌లో ఓపెన్ కట్ అయితే ఆల్ ఇండియాలో 2,900. మాక్సిమం ఈసారి అంటే ఇంకొక 3,000 లోపు ఆల్ ఇండియాలో వస్తే ఏ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మనం అప్లై చేసుకొని గాంధీలో సీట్ కొట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఉస్మానియా చూసినట్లయితే రౌండ్ వైస్ చూడండి 20,000 వరకు లోకల్ కౌన్సిలింగ్‌లో కట్ అయింది. మరి ఆల్ ఇండియాలో అదే ఉస్మానియాలో జాయిన్ అయిన స్టూడెంట్‌కి ఎంతవరకు కట్ అయింది? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఒక 6,500 అనుకోండి లాస్ట్‌కు. 6,500. అదే లోకల్‌లో అయితే 20,000 వరకు వచ్చింది. అండ్ ఇంకో విధంగా ఈఎస్ఐ చూస్తే 18, 22, 23,000 లోకల్ కౌన్సిలింగ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కట్ అయింది. ఆల్ ఇండియా ర్యాంక్‌ని మనం కంపేర్ చేసినప్పుడు. అదే ఆల్ ఇండియా కోటాలో 3,000, 4,800, 6,500, మాక్సిమం ఒక 7,000 అనుకోండి. 7,000 ఆల్ ఇండియా కోటాలో వస్తే మీకు ఓపెన్‌లో వస్తుంది. అండ్ లోకల్ తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తే కనీసం ఒక 23,000 వస్తే మీకు వచ్చే ఛాన్స్ ఈఎస్ఐలో ఉంటుంది, అది ఓపెన్‌లో. ఇవి మనకు పోయినసారి ర్యాంక్ వైస్‌గా ఆర్డర్ అన్నమాట. టాప్ 10 కాలేజ్. కాకతీయ చూసుకున్నప్పుడు మీకు కాకతీయలో ఎక్కడి వరకు కట్ అయింది? రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లోకల్‌లో ఒక 35,000 వరకు వచ్చింది. మరి ఆల్ ఇండియాలో ఓపెన్ ఎక్కడి వరకు కట్ అయింది? 8,900, 16,000, 19,000 అనుకోండి లాస్ట్‌కి 19,000. 19,000 అండ్ 35,000. సో లోకల్‌లో 35,000కి వచ్చింది. ఆల్ ఇండియాలో 19,000కి వచ్చింది.
అండ్ నెక్స్ట్ నిజామాబాద్ చూస్తే 39, 67, 67,000 దాకా లోకల్‌లో రావడం జరిగింది. అది ఆల్ ఇండియాలో చూస్తే 22,000 వరకు కట్ అయింది. ఎందుకంటే ఆల్ ఇండియా ఓపెన్ కట్ ఆఫే 27,000 లోపు ఉంటుంది. దేశంలో ఎక్కడైనా కూడా 28,000 అనుకోండి మాక్సిమం. అంతకంటే తక్కువ ర్యాంక్ వస్తే మీ ఎక్కడ సీటు రాదింకా. సో, అలా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆల్ ఇండియాలో చాలా హై కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ నిజామాబాద్ చూసినప్పుడు 67,000, ఆల్ ఇండియాలో 22,000. సిద్దిపేట్ టాప్ 6 ఓపెన్‌లో పోయినసారి 78,000. అండ్ ఆ తర్వాత ఆల్ ఇండియా ద్వారా అదే సిద్దిపేటలో కొట్టాలంటే 22,500. సో, ఇదే 22,500 మీకు ఇక్కడ ఈఎస్ఐలోనే వచ్చేస్తుంది లోకల్‌లో అయితే. అది ఆల్ ఇండియా దాకెళ్తే మీకు సిద్దిపేట నుంచి కింది కాలేజెస్ అన్నొస్తాయి. అండ్ నెక్స్ట్ మహబూబ్ నగర్ నెక్స్ట్ ఉంది టాప్ 7. సో, ఇక్కడ మీరు ఆల్ ఇండియాలో ప్రిఫరెన్స్ కాలేజ్ కూడా చూడొచ్చు. టాప్ 10 కాలేజెస్. అదే 21,000 ఆల్ ఇండియాలో. సూర్యాపేట 92,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే 22,000. సో, 22,000 వరకు మీకు ర్యాంక్ వస్తే సూర్యాపేట వస్తుంది. కింది కాలేజీలొస్తాయి. ఇవి రావు. కానీ ఆల్ ఇండియాలో ఎంతవరకు 92,000 వరకు కూడా సూర్యాపేట ఓపెన్‌లో వచ్చింది. లోకల్ కౌన్సిలింగ్‌లో. అండ్ ఆ తర్వాత నెంబర్ 9 కుత్బుల్లాపూర్ ఉంది. అండ్ ఇది 92,000 వరకు కట్ అయింది లోకల్‌లో. ఆల్ ఇండియాలో 22,000. అండ్ జీఎంసీ సంగారెడ్డి 96,000 లోకల్‌లో ఓపెన్‌లో. అండ్ ఆల్ ఇండియాలో 23,000. ఎందుకంటే ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఓపెనే 28,000 లోపు ఫినిష్ అయిపోతుంది. సో, ఆ డేటా కూడా కంప్లీట్ ఉంటుంది మన దగ్గర. డిఫరెంట్ ప్రొఫైల్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మీరు చూస్తే ఈడబ్ల్యూఎస్ గాంధీ టాప్ 1 ఇది 3,600 కట్ అయింది ఈడబ్ల్యూఎస్ ఉంటే లోకల్‌లో. అది ఆల్ ఇండియాలో ఈడబ్ల్యూఎస్ 7,253. అండ్ ఈడబ్ల్యూఎస్ లోకల్‌లో 36,264. 3,000 కాదు 36,000. అండ్ ఆల్ ఇండియాలో 7,253. మరి తెలంగాణ కౌన్సిలింగ్‌లో ఈఎస్ఐ సెకండ్ ఉంది 42,300 చేంజ్. అది ఆల్ ఇండియాలో అయితే 14,000 రావాల్సి ఉంటుంది. లోకల్‌లో కాకతీయ 56,000. ఆల్ ఇండియా ద్వారా ఈడబ్ల్యూఎస్ పెట్టుకొనొస్తే 22,000, 23,000 దాదాపు. అండ్ నిజామాబాద్ 76,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే ఒక్క 17,052. అండ్ ఆ తర్వాత నిజామాబాద్ ఉంది. నిజామాబాద్ లోకల్ కౌన్సిలింగ్‌లో అయితే 76,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే 17,000. అర్థమవుతుందా మీకు? ఇంత ర్యాంక్ వస్తేనే ఈడబ్ల్యూఎస్‌లో నిజామాబాద్‌లో వస్తుంది. అదే మీరు తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తే 76,000కి కూడా వచ్చేస్తుంది. అండ్ మహబూబ్ నగర్ 79,000 ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 23,000. సో, మాక్సిమం తెలంగాణ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ టాప్ 3 కాలేజెస్‌కే ట్రై చేస్తారు ఆల్ ఇండియాలో. అంటే దాదాపు ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 23,000 ర్యాంక్ వరకు కాకతీయ, నిజామాబాద్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఉస్మానియా ఇవన్నీ ఎన్‌ఏ ఎందుకుందంటే మనకి ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 7 కాలేజెస్‌లో ఉంటుంది లోకల్‌లో. లోకల్‌లో 7 కాలేజెస్‌లో ఉంటుంది. ఆ 7 కాలేజెస్ ఇవే. ఇక్కడ వరకు. రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆదిలాబాద్ వరకు. మరి సెకండ్ రౌండ్‌లో ఇవన్నీ ఎందుకున్నాయంటే ఇవి ఎంఆర్‌సీల వల్ల ఫార్మ్ అయ్యాయన్నమాట. ఒరిజినల్ సీట్లయితే 7 కాలేజీల్లోనే ఉంటాయి. సో, ఇది విధంగా టాప్ 10 ఇక్కడ మనకు ఉస్మానియా 96,000 లోకల్ కౌన్సిలింగ్‌లో వచ్చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు. అదే ఆల్ ఇండియా కోటా ద్వారా రావాలంటే 8,757 ర్యాంక్ రావాలి. ఓకేనా? సో, సూర్యాపేట్ 1,10,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే 26,000. కుత్బుల్లాపూర్ 1,10,000 ఈడబ్ల్యూఎస్ ద్వారా వస్తే, ఆల్ ఇండియా ద్వారా వస్తే 27,998 అదే ఈడబ్ల్యూఎస్‌కి. సో, ఈ విధంగా ఓపెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ కేటగిరీ చూడండి. సో, తెలంగాణలో బీసీఏకి ఉన్నంత లెస్ కట్ ఆఫ్ ఇంకెవరికీ ఉండదు. బీసీఏ మీరు అయినట్లయితే మీకు హైయెస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. చాలా తక్కువ మార్కులకు కూడా పోయినసారి వరకు వచ్చింది. ఈసారి ఏమైనా కాంపిటీషన్ ఎంత పెరిగినా కూడా కష్టమే. లీస్ట్ కట్ ఆఫ్ బీసీఏకే ఉంటుంది. చూద్దాం అదే ఇక్కడ 50,000 వరకు గాంధీలో వచ్చేస్తుంది. అదే మీకు బీసీ, ఏ, బి, సి, డి అన్నీ కలిపి ఓబీసీ అంటారు కాబట్టి కట్ ఆఫ్ ఏకైనా, బీకైనా, సికైనా, డీకైనా ఒకటే. కాబట్టి లోకల్ కౌన్సిలింగ్‌లో బీసీఏకి చాలా తగ్గుతుంది. ఓకేనా? వీటన్నిటిని కలిపి ఓబీసీ అంటాం. మీకు తెలుసు ఆల్రెడీ. సో, ఓబీసీలో ఉన్న వాళ్ళకి బీసీఏ, బి, సి, డి అందరికి ఒకటే కట్ ఆఫ్. కానీ ఇవి మారుతూ ఉంటాయి. సో, బీసీఏలో చూసినట్లయితే 50,000 ఇక్కడ 5,900. చూడండి ఇంకా బీసీఏ వాళ్ళు ఆల్ ఇండియాకెళ్ళి సీట్ తెచ్చుకోవడం కంటే వీళ్ళు లోకల్‌లో పార్టిసిపేట్ చేస్తే ఈజీ వీళ్ళకి. ఇంకా మీరు చూడొచ్చు ఉస్మానియాలో 1,10,000 కూడా వచ్చింది బీసీఏ ఆల్ ఇండియా ర్యాంకు లోకల్ కౌన్సిలింగ్‌లో. సో, లోకల్ కౌన్సిలింగ్‌లో నేను ఆల్ ఇండియా ర్యాంక్‌ని కంపేర్ చేస్తున్నాను మళ్ళీ. మెరిట్ అండ్ డిస్‌ప్లే ఇవన్నీ కాదు మళ్ళీ. అది మాత్రం మీరు చూడండి. నెక్స్ట్ క్యాస్ట్ ర్యాంక్స్ ఉంటాయి ఇంకా మీకు.
అండ్ స్టేట్ మెరిట్ లిస్ట్ ర్యాంక్స్ ఉంటాయి. సో, అవన్నీ కంపారిజన్‌తో మనం లోకల్ కౌన్సిలింగ్ సెపరేట్ వీడియోస్ వస్తాయి. సో, 10,000 ఏమో ఆల్ ఇండియాలో ఓబీసీ అండ్ ఈఎస్ఐ ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ 1,46,000 కాకతీయలో రావాలంటే లోకల్‌లో. ఆల్ ఇండియా ద్వారా వస్తే 20,000 మాత్రమే. ఇలా ఉన్నాయి అన్ని కాలేజెస్. ఇక్కడ చివరిదేంటి నిజామాబాద్. ఆల్ ఇండియా ద్వారా రావాలంటే లోకల్ ద్వారా 2,20,000 ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 22,018. ఇదే 22,018 వచ్చిన అతనికి లోకల్‌లో ఏకంగా ఏదొస్తుంది గాంధీ వచ్చేస్తుంది. గాంధీనే 50,000కి వచ్చేస్తుంది. సో, ఇంకా 50,000 కట్ ఆఫ్ ఆల్ ఇండియాలో దేనికి లేదు. 50,000 వచ్చిన వారికి సీటే రాదసలు. ఓబీసీ కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ 30,000 లోపే ఉంటుంది. అట్లా అనమాట. సో, ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది ఆల్ ఇండియా ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా స్టేట్ ఉంటాయి, డిస్ప్లే ఉంటాయి, క్యాస్ట్ బేస్డ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇంకా మనకు స్పెషల్ కేటగిరీస్ కట్ ఆఫ్స్ అవన్నీ కూడా మనం తర్వాత వీడియోస్‌లో మాట్లాడదాం. ఫస్ట్ బీసీబీ చూసినట్లయితే బీసీబీకి 19,000 గాంధీ. ఇంకా ఈ కట్ ఆఫ్స్ అన్నిటికి ఒకటే ఇంకా. సో, ఇది చూడండి ఇక్కడ. ఈ విధంగా టాప్ 10 ఉంది బీసీకి మీరు చూసుకోవచ్చు. రౌండ్ 1, 2, 3 ఆల్ ఇండియాలో రౌండ్ 1, 2, 3 ఓకేనా. సో, 10th వన్ ఏంటి ఇక్కడ సంగారెడ్డి 1,14,000 ఆల్ ఇండియా ద్వారా అదే సంగారెడ్డిలో రావాలంటే 23,000 ఓకే. ఇదే 23,000 వచ్చేస్తే బీసీబీలో ఎక్కడ వస్తుంది లోకల్‌లో ఆల్మోస్ట్ ఉస్మానియా వచ్చేస్తుంది. సెకండ్ టాప్ 2 గాంధీ తప్పించి అన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గాంధీ రావాలంటే 20,000 లోపు లాస్ట్ వరకు పోయిన సంవత్సరం ఉంది. బీసీసీ చూసినట్లయితే మీకు బీసీసీలో గాంధీ ఎక్కడి వరకు వచ్చింది 57,000 అదే ఆల్ ఇండియా ఓబీసీకి అన్నిటికీ సేమ్. సో, అండ్ నెక్స్ట్ టాప్ 10 కాలేజ్ చూసినట్లయితే సిమ్స్ ఉంది సింగరేణి మెడికల్ కాలేజ్ రామగుండం 1,78,000 ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 24,000 ఇదే 24,000 పెట్టేస్తే వీళ్ళకి గాంధీనే వచ్చేస్తుంది. ఓకేనా. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు వరుసగా ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ ప్రతి కాలేజ్‌కి. బీసీడీ చూసుకున్నట్లయితే గాంధీ 19,000 వరకు స్టాప్ అయింది లోకల్ కౌన్సిలింగ్‌లో. ఆల్ ఇండియా ద్వారా వెళ్ళి రావాలంటే 6,000 లోపు వచ్చి ఉండాలి. అదేవిధంగా ఉస్మానియా 40,000 ఆల్ ఇండియా అయితే 10,000 ఈఎస్ఐ 45,000 ఆల్ ఇండియా అయితే 9,000 ఇలా మీకు టాప్ 10 కాలేజ్ ఏముంది ఇక్కడ సంగారెడ్డి. సంగారెడ్డి టాప్ 10 కాలేజ్ ఆల్ ఇండియాలో అయితే 24,000 లోకల్‌లో అయితే 1,04,000 ఓకే. సో, ఇంత కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణ లోకల్ స్టూడెంట్స్‌కి ఇక్కడ ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే హ్యూజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో, టాప్ ర్యాంక్స్ ఓన్లీ ఒక 10,000 వరకు వచ్చిన వారు పార్టిసిపేట్ చేస్తే బెటర్ కాలేజెస్ ఆల్ ఇండియాలో వస్తాయి. అవి ఓపెన్ సీట్ అయినా ఎయిమ్స్, జిప్మర్ మొదలైనవి రావాలంటే ఇంకా మీకు ఓ 5,000 లోపు వచ్చి ఉండాలి. ఇంకా రకరకాల మంచి ప్రెస్టీజియస్ కాలేజ్ ఏది రావాలన్నా ఒక 10,000-15,000 లోపు ఉన్న వాళ్ళు ఆల్ ఇండియాకు చేసుకుంటే వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ1 ఏంటి ఇంకా స్టేట్‌లో వీళ్ళకు 42 మందికి 42 సీట్ల పైనే ఉన్నాయి. అందరికి వచ్చింది స్టేట్‌లో ఇంక ఈళ్ళకి. ఏకంగా ఉస్మానియానే 2,99,500కి వచ్చింది. అండ్ అదే ఎస్సీ. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కూడా 3 కేటగిరీస్ అయ్యాయి తెలంగాణ 1, 2, 3 బట్ ఆల్ ఇండియాలో ఒకటే ఉంటుంది ఎస్సీ కేటగిరీ. సో, ఈ కట్ ఆఫ్స్ ప్రతి ఎస్సీకి ఒకటే ఉంటుంది. ఈ చివరి కట్ ఆఫ్స్ ఎస్సీకి ఒకటే ఉంటుంది ఆల్ ఇండియాలో. ఇవి మారుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీలో ఉస్మానియాకు 2,09,000 గాంధీకి 2,47,000 మంచిర్యాల టాప్ 3లో ఇవి ఉన్నాయి ఎస్సీ1కి లోకల్‌లో. అండ్ ఈఎస్ఐ ఇవన్నీ. మరి ఇంకా ఆల్ ఇండియాలో చూసుకుంటే బీభత్సమైన కట్ ఆఫ్స్ ఉంటాయి ఆల్ ఇండియాలో. కాకుంటే ఎస్సీకి తక్కువనే ఉంది ఇక్కడ కూడా మీరు చూడండి. టాప్ 10 నిజామాబాద్ వచ్చింది. ఇక్కడ 1,10,000కి కూడా వస్తుంది. అండ్ లీస్ట్ అంటే ఇంకా ఇక్కడ మంచిర్యాలలో 1,33,725 ఎస్సీ. కానీ మనకు లోకల్ ఎస్సీ1 వాళ్ళకి 2,60,000కి కూడా వచ్చింది. సో, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ2 కేటగిరీ. ఎస్సీ2కి గాంధీ రావాలంటే లోకల్‌లో 85,000 ర్యాంక్ వరకు గాంధీ వచ్చింది ఎస్సీ2 వాళ్ళకి. అదే ఎస్సీ కేటగిరీ ద్వారా గాంధీలో రావాలంటే 34,000 ఉస్మానియాలో 1,14,000కి వచ్చింది. అదే ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 40,000 వేసుకోండి. ఈఎస్ఐలో 1,34,000 అదే ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 1,06,000 అండ్ నెక్స్ట్ నిజామాబాద్ 1,56,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే 1,10,000 ఇలా అన్ని కాలేజెస్ మహబూబ్ నగర్, సిద్దిపేట చూస్తే 1,72,000 లోకల్, 1,20,000 ఆల్ ఇండియా. 10th వన్ ఏంటి నల్గొండ. నల్గొండ 1,98,000 లోకల్ వస్తే ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 1,26,000
సేమ్ ఎస్సీ 3 చూసినట్లయితే గాంధీ 75,000కి వచ్చేసింది. అదే మనకు ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 34,000 ఎస్సీ. ఉస్మానియా 1,02,000 39,000 ఆల్ ఇండియా ద్వారా వస్తాయి. ఈఎస్ఐ 1,05,000 84,000 ఎస్సీ ఆల్ ఇండియా ద్వారా వస్తాయి. కాకతీయ 1,17,000 1,06,000 ఏఐక్యూలో. నిజామాబాద్ 1,35,000 1,10,000 ఏఐక్యూలో. సూర్యాపేట చివరి 10th వన్ 1,85,000 వరకు కూడా ఆల్ ఇండియాలో వచ్చింది సూర్యాపేట. అండ్ మనకు ఆల్ ఇండియా ద్వారా వస్తే 1,25,000. ఎస్టీ చూసినట్లయితే ఎస్టీకి లోకల్ కౌన్సిలింగ్లో గాంధీ 1,05,000కి వచ్చింది. 1,05,000కు. అండ్ అదే మనం ఆల్ ఇండియా ద్వారా వస్తే 50,000 వరకు వచ్చింది. 50,000 స్టూడెంట్ ఉన్న ఎస్టీ మీరు అప్లై చేసేసుకుంటే మీకు ఆల్ ఇండియాలో ఫస్ట్ రౌండ్లోనే మీకు థర్డ్ రౌండ్ వరకైనా వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్లో కూడా రావచ్చు 49,000. అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గాంధీ పెడతారు కాబట్టి ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి కట్ ఆఫ్ చేంజ్ ఉండదు. ఉస్మానియాలో మీకు లోకల్లో అయితే 1,10,000 ఆల్ ఇండియా అయితే 46,000. కాకతీయ 1,29,000 ఆల్ ఇండియా ద్వారా వస్తే 69,000. సో ఈ విధంగా ఈఎస్ఐ ఉంది. అండ్ జిఎంసీ మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ 10th టాప్ 10 కాలేజ్ 1,70,000 లోకల్ కౌన్సిలింగ్లో వచ్చింది. 1,70,000 ఉన్న వారికి కూడా అది ఆల్ ఇండియా ద్వారా వస్తే 1,45,000 వరకు ఆల్ ఇండియాలో వచ్చింది. సో ఇవన్నమాట ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. లోకల్లో తక్కువ మార్కులకు ర్యాంకులకు కూడా వస్తుంది. ఆల్ ఇండియాలో చాలా కట్ ఆఫ్ ఉంటుంది. టాప్ 15,000 ఉన్నవారైతే ఓపెన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 1,00,000 వరకు కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేసి ఆప్షన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ రౌండ్ రిపోర్ట్ చేయకుండా ఏం కాదు. సెకండ్ రౌండ్లో రిపోర్ట్ చేయకుంటే ఆ తర్వాత అలో ఉండదు అంతే. సో మీరు పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్ రాదు. ఇంకా రూల్స్ అన్నీ మనం ఆ టైం వచ్చినప్పుడు ప్రతిదీ మాట్లాడదాం.